పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించిన గాక. నిన్నటి దినాన్న కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు కీర్తనల గ్రంథం 66వ అధ్యాయం చదువుకున్నాం. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి, ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఇలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును. నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భేకరుడై ఉన్నాడు. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను. జనులు కాలి నడకచే దాటిరి. అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. ఆయన తన పరాక్రమము వలన నిత్యము ఏలుచున్నాడు. అన్ని జనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు. ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకొన తగదు. జనములారా, మా దేవుని స్తుతించుడి, గొప్ప స్వరముతో ఆయన కీర్తిని వినిపించుడి. జీవప్రాప్తులనుగా మమ్మను కలగజేయువాడు ఆయనే. ఆయన మా పాదములు కదలనీయడు. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు. వెండిని నిర్మూలము చేయు రీతిగా మమ్మను నిర్మూలన చేసి ఉన్నావు. నీవు బందీగృహములో మమ్మను ఉంచితివి. మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి. మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి. అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు. దహన బలులను తీసుకొని నేను నీ మందిరంలోనికి వచ్చెదను. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను, నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించెదను. పొట్టేళ్లను, ధూపమును, క్రొవ్విన గొర్రెలను తీసుకొని నీకు దహన బలులు అర్పించెదను. ఎద్దులను, పోతి మేకలను అర్పించెదను. దేవుని యందు భయభక్తులు గలవారలారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములు నేను వినిపించెదను. ఆయనకు నేను మొర్రపెట్టి తిని, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను తోసివేయలేదు. నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడునుగాక. ఇంతటితో కీర్తన గ్రంథం 66వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన్న కీర్తన గ్రంథం 67వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. ఆమెన్.